మంది సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. పుష్ప 2 ది రూల్ థియేట్రికల్ ట్రైలర్ నిన్న ఆదివారం బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు లక్షలాది మంది అభిమానులు హాజరై ఈ ఈవెంట్ ని విజయవంతం చేశారు. ఒక తెలుగు హీరో ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఈ రేంజ్లో జనాలు తరలి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్గా మారింది. దీన్ని బట్టి మొదటి రోజు హిందీ వర్షన్ వసూళ్లు ఒక రేంజ్లో ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ ట్రైలర్ ప్రారంభంలో జగపతి బాబు మాట్లాడే డైలాగ్స్ పుష్ప క్యారెక్టర్ని ఎలివేషన్స్ గొప్పగా ఇచ్చినట్లుగా అనిపించింది. అల్లు అర్జున్ గెటప్స్, డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఆయన అభిమానులకు రూతలొగించేలా చేస్తుంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఓ రేంజ్లో పేలింది. చివర్లో ఫహద్ ఫాజిల్తో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా అని కేశవ డైలాగ్ చెప్పగా దానికి ఫహద్ ఫాజిల్ గన్ పేలుస్తూ ఫైర్ కదా అని కామెడీగా అంటాడు. అప్పుడు అల్లు అర్జున్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పే డైలాగ్ జనాలకు తెగ నచ్చేసింది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా సుకుమార్ ఈ చిత్రాన్ని తీసినట్టు ఈ ట్రైలర్ని చూస్తే అర్థమైపోతుంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్స్, స్పోర్ట్ ఫైట్ ఈ సినిమాకే హైలైట్గా నిలవబోతున్నాయి. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమాకు 640 కోట్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ మరో 425 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే తెలంగాణ, ఏపీ కలిపి 220 కోట్లు, ఉత్తరాది మార్కెట్ నుంచి 200 కోట్లు, తమిళనాడు నుంచి 50 కోట్లు, కర్ణాటకలో 30 కోట్లు, కేరళ నుంచి 20 కోట్లు రాబట్టింది. ఇవే కాకుండా ఓవర్సీస్ బిజినెస్ మరో 140 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే ఓటీటీ రైట్స్ కొన్న నెట్ఫ్లిక్స్ నుంచి 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ ద్వారా 65 కోట్లు, శాటిలైట్ రైట్స్ ద్వారా మరో 85 కోట్లున్నాయి. ఇలా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రెండూ కలిపి ఇప్పటికే ఈ చిత్రం బిజినెస్ 1000 కోట్లు క్రాస్ చేసింది. బ్లాక్ బస్టర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్లో పెరిగినట్లు తెలుస్తోంది. ట్రైలర్ రాకముందే 3000కు పైగా షోస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. అక్కడి ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7.37 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయి జనంలో క్రేజ్ బాగా పెరిగింది. అమెరికాలోని ప్రీమియర్ షోస్ నుంచి ఈ సినిమాకు $3 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. టాక్ పాజిటివ్ గా వస్తే $4 మిలియన్ రాబట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ట్రైలర్ క్వాలిటీని చూసి డైరెక్టర్ సుకుమార్ని ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలోనూ నటన పరంగా తనను తాను కొత్తగా ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు. సినిమా ఎలా ఉన్నా కూడా తన అద్భుతమైన నటనతో జనాలని సీట్స్లో కూర్చోబెట్టి సినిమా చూపించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. పుష్ప పార్ట్ 1 మొత్తం హీరోయిజం మీదనే కథ నడిచింది. కానీ పుష్ప 2లో ఎమోషన్స్, సెంటిమెంట్ వేరే లెవెల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బాహుబలి 2, KGF చాప్టర్ 2 వంటి సినిమాలు నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి అసలు కారణం ఎమోషన్స్ పండడమే. పుష్ప 2లో కూడా అవి పుష్కలంగా పెట్టినట్లు ఆ ట్రైలర్ ని చూస్తేనే అర్థమవుతుంది. ఎమోషన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించే హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక చనిపోతుంది. ఆమె శవాన్ని ఎర్రచందనం కట్టెలతో కాల్చడం మనం ట్రైలర్లో గమనించొచ్చు. ఇక పుష్ప 2లో జగపతి బాబు మాత్రమే కాకుండా మరికొందరు నటులు కూడా యాడ్ అయ్యారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అయితే ఇలాంటి పాత్ర అన్నది థియేటర్లోనే చూడాలి. వీరితో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆకట్టుకోనున్నారు. అలాగే బిగ్ బాస్ బ్యూటీ దివి కూడా ఈ సినిమాలో నటించింది. ఈమె సినిమాలో ఓ న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అలాగే ట్రైలర్లో అరగుండు, మెడలో చెప్పులు వేసుకుని కనిపించే ఓ పాత్ర హైలైట్ అని చెప్పుకోవాలి. అది సినిమాలోనే హైలైట్ పాత్ర అని తెలుస్తోంది. ఈ పాత్రని దేవరలో భైరా కొడుకుగా నెగటివ్ రోల్లో నటించిన తారక్ పొన్నప్ప చేశాడు. కన్నడ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఆయన ఈ పాత్రలో జీవించారని చెప్పుకోవాలి. పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇటీవల వచ్చిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ రికార్డ్స్ ని 24 గంటలు కూడా గడవక ముందే బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డుని నెలకొల్పింది పుష్ప 2 ట్రైలర్. యూట్యూబ్ లో ఇప్పటి వరకు అప్డేట్ అయిన వ్యూస్ ఎంత అంటే తెలుగులో 41 మిలియన్ వ్యూస్, హిందీలో 29 మిలియన్ వ్యూస్, తమిళంలో 3.7 మిలియన్ల వ్యూస్, మలయాళం 2 మిలియన్ వ్యూస్, బెంగాలీలో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. ఓవరాల్ గా అన్ని భాషలకు కలిపి 70 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓవరాల్ రియల్ టైమ్ వ్యూస్ 100 మిలియన్ కి పైగానే ఉంటుందని సమాచారం. డిసెంబర్ 5న ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ క్రేజీ సీక్వెల్ మూవీ మొదటి రోజే బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలు కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చిత్రం తొలి రోజు 270 కోట్ల వసూళ్లు రాబడుతుందని అంటున్నారు. ప్రముఖ ఫిల్మ్ వెబ్సైట్ సాక్నిక్ పుష్ప 2 రూల్ సినిమా తొలి రోజు ఎంత వసూళ్లు రాబట్టగలదో అంచనా వేసింది. ఈ సినిమా ఇండియాలో 200 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని, విదేశాల నుంచి 70 కోట్ల రూపాయలు ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలా చేస్తే పుష్ప 2 మొదటి రోజు వసూళ్లు 270 కోట్ల రూపాయలు దాటుతాయంటోంది. భారతదేశంలోని ఏ ప్రాంతం నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయనే సమాచారం సాక్నిక్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 85 కోట్లు, కర్ణాటక నుంచి 20 కోట్లు, తమిళనాడు రాష్ట్రం నుంచి 12 కోట్లు, కేరళ నుంచి 8 కోట్ల రూపాయలు వస్తాయట. ఇక ఇండియాలోని మిగతా ప్రాంతాల నుంచి 75 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేసింది. టోటల్ గా ఇండియాలో ఈ మూవీ 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని నివేదించింది. పుష్ప ఫస్ట్ పార్ట్ మొత్తం 300 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. పుష్ప 2 చిత్రం మాత్రం 2 రోజుల్లోనే ఈ వసూళ్లను చేరుకోనుందని సాక్నిక్ నివేదించింది. విదేశాల్లోనూ పుష్ప 2 సినిమాపై హైప్ క్రియేట్ కావడంతో తొలి రోజే హిట్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాన్ ఇండియాలోనే భారీ సక్సెస్ ని అందుకుని పుష్ప 2 సినిమా 1500 కోట్ల కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాతో బన్నీ గనక 1000 కోట్ల కలెక్షన్స్ ని సంపాదించినట్లయితే ఆయన పేరు ఇండస్ట్రీలో మరోసారి మారుమోగటం ఖాయమనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా తర్వాత సీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. పుష్ప 3కి కావాల్సిన పర్ఫెక్ట్ హుక్ ని పుష్ప సీక్వెల్ ఎండింగ్ లో సుకుమార్ ప్లాన్ చేశారు అన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఈ ఏడాది 1000 కోట్ల మార్కు దాటే సత్తా ఉన్న సినిమాగా ఆల్రెడీ పుష్ప సీక్వెల్ ప్రచారంలో ఉంది. డిసెంబర్ 5న వెండి తెర మీద గంధపు చెక్కల యాక్షన్ ఘాటును ఆస్వాదించడానికి మేం రెడీ అని ఫ్యాన్స్ గట్టిగానే సిగ్నల్స్ ఇస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో పుష్ప 2 కోసం వెయిటింగ్ మామూలుగా లేదు. పుష్ప 2 ఇప్పుడు నేషనల్ లెవెల్లో టాప్లో ట్రెండింగ్లో ఉండడమే అందుకు తిరుగులేని రుజువు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి.